ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎక్స్లో ఇంతకుముందే ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ముందు ఈ పోస్ట్ చదువుతాను. టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి విషయం రాజీనామా సమర్పణ. రెస్పెక్టెడ్ సార్, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. ధన్యవాదాలతో జీవీ రెడ్డి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్. ఇందులో ముఖ్యమైన పాయింట్లు రెండు. ఒకటి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా రాజీనామా చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే జాతీయ అధికార ప్రతినిధి హోదాకి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశాడు. రెండవది, నేను భవిష్యత్తులో మరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు అని చెప్పాడు. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను అని కూడా చెప్పాడు. ఆయన యాక్చువల్గా లాయర్ అంటే ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇట్లాంటివి చూస్తాడు ఎక్కువ. ఇందులో ఆయనకి యాక్చువల్గా చాలా బాగా ఆదాయం కూడా ఉంది. హైదరాబాదులో ఉన్నప్పుడు ఆయన బాగానే డబ్బులు సంపాదించేవాడు. ఈ రాజకీయాల్లో చేరిన తర్వాత ఈ మధ్యకాలంలో విజయవాడ మళ్ళీ అక్కడికి వచ్చి చైర్మన్గా ఉండటం చేత ఆయనకు ఆదాయం కూడా కోల్పోయాడు. సో ఇక నుంచి ఫుల్ టైం ఈ ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రాక్టీస్ చేస్తాను లీగల్గా అని చెప్పి కూడా చెప్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే పూర్తిగా ఇట్లాంటిది జరగదు అని చెప్పి ఎవరు అనుకోలేదు. అంటే ఇట్లాంటిది ఏదో జరిగేటువంటి అవకాశం ఉంది అనేది చాలామంది అనుకున్నారు. దీని మీద నేను లేటెస్ట్గా ఒక వీడియో కూడా చేశాను. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లకి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి తన వాళ్ళు అనుకున్న వాళ్ళని, తన పార్టీ వాళ్ళని చిన్న చూపు చూస్తాడు అని. గతంలో ఇట్లాంటివి చాలా జరిగినాయి. అప్పుడు అది కొంతవరకు నడిచింది. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ పాత పద్ధతులను అవలంబిస్తాను, ఆ చాదస్తపు విధానాలను అవలంబిస్తాను అంటే నడవదు. ఇప్పుడు అదే జరిగింది. ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి జీవీ రెడ్డి సిన్సియర్గా ఏదో చేద్దామని ప్రయత్నం చేశాడు. ఎవరూ పెట్టని విధంగా ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వంలో ఈ రకంగా అక్రమాలు జరిగినాయి, దారుణాలు జరిగినాయి ఏపీ ఫైబర్ నెట్లో. ఎంతో సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ఏపీ ఫైబర్ నెట్ని వీళ్ళు అడ్డగోలుగా వాడుకున్నారు అని కొన్ని పాయింట్స్ కూడా చెప్పాడు. కొన్ని వందల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా లేకుండా, ప్రాపర్గా వాళ్ళని రిక్రూట్ చేయకుండా నెల జీతాలు మాత్రం పంపించేవారు. ఆ విధంగా 400 మందికి పైగా పంపించారని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పి వీళ్ళందరినీ తీసేస్తున్నాము అని కూడా ప్రకటించాడు. ఎప్పుడు ఇది డిసెంబర్లో. 2 నెలలు అయిన తర్వాత కూడా అది అమల్లోకి రాలా. ఎందుకు రాలేదు? ఎండీ దాని మీద సైన్ చేయాలి, ఆయన సైన్ చేయాల. దాంతో వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళకి నెల 1,50,00,000 రూపాయల జీతాలు వెళుతూనే ఉన్నాయి. ఫస్ట్ అదొక అవమానకరమైన విషయం జీవీ రెడ్డికి చైర్మన్గా. ఇక ఆ తర్వాత ఫైబర్ నెట్కి సంబంధించి మీటింగ్లు పెట్టడం కానీ, ఏం జరుగుతున్నది అని చెప్పి మానిటర్ చేయటం కానీ, దాన్ని మళ్ళీ గాడిలో ఎట్లా పెట్టాలి అని ప్రయత్నం చేయటం కానీ, కొత్తగా కనెక్షన్లు ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి ఆపరేషన్స్ని అని చెప్పి ఎవరితోనైనా డిస్కస్ చేయటం కానీ ఏమీ చేయలేదట ఆ ఎండీ గారు. ఆయన పేరు కొత్తమాసు దినేష్ కుమార్, యువ ఐఏఎస్ ఆఫీసర్. మరి కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు అని చెప్పి జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ విధంగా 400 మందికి తీసేశాము అని చెప్పిన తర్వాత కూడా జీతాలు వెళుతూ ఉన్నాయంటే దానికి ఎవరు బాధ్యులు? ఎండీఏ బాధ్యుడు కదా అని కూడా ప్రశ్నించాడు. తర్వాత గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫైబర్ నెట్ని సర్వనాశనం చేసింది, దాని ఆపరేషన్స్ అన్ని గందరగోళంలో పడినాయి. పరిస్థితి ఎట్లా ఉంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్వర్కింగ్ ఇష్యూస్ ఇంకా పెరిగినాయి, ఎవరు పట్టించుకోకపోవడం చేత. దాంతో కేబుల్ ఆపరేటర్లు అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ వినియోగదారులు గగ్గోలు పెడతారు వాళ్ళ దగ్గర. దాన్ని పట్టించుకునే నాదుడే లేడని చెప్పి మరొక పాయింట్ చెప్పాడు. అదేవిధంగా ఫైబర్ నెట్లో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. జిఎస్టీ వాళ్ళు ఒక 370 కోట్ల రూపాయలకి డిమాండ్ నోటీస్ పంపించారు. ఎందుకంటే ఎవరు దేనికి సమాధానం చెప్పకపోవడంతో అంత డబ్బు కట్టేటువంటి కెపాసిటీ కూడా లేదు ఏపీ ఫైబర్ నెట్కి. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. దీనివల్ల ఏపీ ఫైబర్ నెట్ అనేది
త్వరలో కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇందులో నేను భాగస్వామిని కావడం ఇష్టం లేక ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ 2 పాయింట్స్ ఏమిటంటే, జీవీ రెడ్డి చెప్పిన మాటలన్నీ నిజమా కాదా మనకు తెలియదు. కానీ జీవీ రెడ్డి ఏ కారణం లేకుండా ఆ మాటలు చెప్పేటువంటి అవసరం లేదు ఆయనకి. అతను ఆవేదనతోనే ఆ మాటలు చెప్పాడు అనేది ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఓకే, బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడం వల్ల ప్రభుత్వం మీద ఒక బ్యాడ్ రిమార్క్ పడేటువంటి అవకాశం ఉంది జనంలో అని భావించి ఉండొచ్చు. అందులో తప్పులేదు. ఆయన ప్రభుత్వ నేతగా ఆ రకంగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు జీవీ రెడ్డిని పిలిచి ఆయన అడగాల్సిన ప్రధానమైన అంశం ఏంటి? నువ్వు చెప్పే వాటికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే నా ముందు పెట్టు అని చెప్పి ఆధారాలు తీసుకొని వాటిని క్రాస్ చెక్ చేయించి ఈయన చెప్పే వాటిలో వాస్తవం ఉందా లేదా అనే దాన్ని బట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ కావాలి. కానీ ఆ విధంగా రెస్పాండ్ కాల ఆయన. పాత విధానంలోనే ఆయన పిలిచి ఏదో ప్రెస్ కోసం అన్నట్టుగా, పేపర్లో రావడం కోసం అన్నట్టుగా మీరు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడకూడదు అని ముఖ్యమంత్రి గారు మందలించారు. కలిసి పని చేసుకోవాలి కానీ మీరు ఇట్లా బయటకు వచ్చి మాట్లాడకూడదు అని అన్నారు అని చెప్పి ఈ రకమైన ధోరణిలో వార్తలు వచ్చేట్టుగా చూసుకున్నారు. ఓవరాల్గా ఏమిటంటే ఐఏఎస్ లాబీకి ఆయన లొంగారు అనేది అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అప్పటికే వార్తలు వచ్చినాయి. ఏంటి? జీవీ రెడ్డి కొన్ని స్ట్రాంగ్ వర్డ్స్ వాడాడు. ఏంటంటే, ఈ విధంగా అధికారులు చేయడం వెనక రాజద్రోహం కనిపిస్తోంది, ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారా అనే అనుమానం వస్తోంది అని అన్నాడు. దానికి ఐఏఎస్ అఫీషియల్స్ చాలా అఫెండ్ అయ్యారట. ఈ విధంగా మాట్లాడడం ఏంటి, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఐఏఎస్ అధికారుల మీద అని చెప్పి వాళ్ళు ఏదో కంప్లైంట్ చేశారట. దాని మీద చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డికి క్లాస్ పీకారు అన్నట్టుగా పేపర్లో వార్తలు వచ్చినాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, జీవీ రెడ్డి అనే వ్యక్తి తాను పెట్టుకున్న వ్యక్తి, తాను నియమించిన వ్యక్తి చైర్మన్గా. అతను మీ ప్రభుత్వంలోనే, మీ ఆధ్వర్యంలోనే, మీ కోరిక మేరకు మాత్రమే పనిచేస్తాడు. వేరాజ్ ఐఏఎస్ ఆఫీసర్లు అన్ని ప్రభుత్వాల్లో పనిచేస్తారు. ఏ పార్టీ ఉన్నా ఒకటే వాళ్ళకి. వాళ్ళ సొంత ఇష్టాయిష్టాలని ఎలా నెరవేర్చుకోవచ్చో వాళ్ళకి తెలుసు. వాళ్ళకేమీ తెలుగుదేశం పార్టీ పట్ల కానీ, ఈ పార్టీ ప్రభుత్వం పట్ల కానీ ప్రత్యేకంగా లాయల్టీ ఉండేటువంటి అవకాశం లేదు. అట్లాంటప్పుడు తాను నియమించుకున్నటువంటి చైర్మన్ని ఆ విధంగా తక్కువ చేసి మాట్లాడడం ఏంటి చంద్రబాబు గారు? ఆయన గతంలో ఇట్లానే చేసేవాడు. అసలు లేట్ 90స్లో అయితే, ఎస్పెషలీ 99, 2004లోనైతే ఐఏఎస్లదే రాజ్యంగా ఉండేది. అప్పటి ప్రభుత్వంలో రాజకీయ నాయకత్వానికి ఏమాత్రం ప్రాధాన్యత ఉండేది కాదు. కార్పొరేషన్ చైర్మన్లు ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టండి, అసలు మంత్రులకే ప్రాధాన్యత ఉండేది కాదు. సెక్రటరీలు ఎవరో కూడా మంత్రుల మాట కూడా వినేవారు కాదు అప్పుడు. ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 2014, 2019 మధ్యకాలంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఏదైనా డిసైడ్ చేస్తారు. ఒక ఫైలు ప్రాసెస్ కావాలి అంటే మంత్రుల వల్ల కాదు. అసలు ఐఏఎస్ ఆఫీసర్లు తలుచుకుంటేనే అవుతుంది, లేకపోతే లేదు. ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నౌ కాంట్రాస్ట్ దాట్ విత్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రాజకీయ నాయకులు ఏం కావాలంటే అది జరిగేది. అధికారులకి అంత పవర్ ఉండేది కాదు ఆయన ప్రభుత్వంలో. పొలిటికల్ లీడర్షిప్ ఏం చెప్తే అది చేయాలి అన్నట్టుగా ఉండేది. అలా చేశారు కూడా అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా జరుగుతోంది అనే అభిప్రాయానికి అందరూ వచ్చారు. దాన్ని బలపరుస్తూ జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు అనేది చాలామందికి అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. అందువల్లనే నేను దాని మీద వీడియో చేశాను. ఇంకా ఐఏఎస్ఎల్ని వెనకేసుకు రావడమేనా అనే టైటిల్తో చేశాను ఆ వీడియో. ఇంత జరిగిన తర్వాత కొంచెం ఆత్మాభిమానం ఉంటే అక్కడ ఉండటం కష్టమే. ఎందుకంటే ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా విషయాలు ఏమిటి అని తెలుసుకోకుండా మీరు కలిసి పని చేసుకోండి ఆ ఎండీ తోటి, ఆ ఆఫీసర్స్ తోటి, ఆ అధికారులతోటి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎవరైనా జీవీ రెడ్డి స్థానంలో ఉంటే ఏం చేయాలి? కాంప్రమైజ్ కావాలి. మీ ఇష్టం, మీ ఇష్టారాజ్యంగా చేసుకోండి, ఇంకా నేను చేయడానికి ఏమీ లేదు, నేను చూస్తూ ఉంటాను అన్నట్టుగా వ్యవహరించాలి. ప్రొఫెషనల్ రాజకీయ నాయకులకైతే తప్పదు. మనం రాజకీయాల్లో ఉంటాం, ఏం చేస్తాం, ఇట్లా కంటిన్యూ అవుదాం, చూసి చూడనట్టుగా వదిలేద్దాం. మనకి జీతం వస్తుందా లేదా, మన కుర్చీ ఉందా లేదా, మనకి బొగ్గగారు ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని అంతవరకు సంతృప్తి పడదాం అని అనుకుంటారు ఎవరైనా. కానీ జీవీ రెడ్డి ప్రొఫెషనల్ కాబట్టి వీళ్ళు ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు నాకెందుకు, నేను నా ప్రాక్టీస్ చేసుకుంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఉంటే బోల్డ్ అని డబ్బులు సంపాదించవచ్చు, ఇంతకంటే ఎక్కువే, ఇక్కడ ఇంత కాంప్రమైజ్ అయ్యి ఎందుకు కొనసాగాలి అని అనుకుని ఉంటాడు బహుశా. అందుకనే ఆ లేఖ రాశాడు. విషయం ఏంటంటే సీనియర్ రాజకీయ నాయకులు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే అడ్జస్ట్ అయిపోతారు. ఇది ఇంతే, మనం ఏం చేయలేము అని, మన వరకు ఏదో చూసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుంది. కానీ జీవీ రెడ్డి యువకుడు అవ్వడం చేత
వేడి రక్తం అవడం చేత తట్టుకోలేకపోయాడు, కాంప్రమైజ్ కాలేకపోయాడు. ఇప్పుడు జీవిరెడ్డి లాంటి వాడిని వదులుకుంటే ఎవరికి నష్టం? తెలుగుదేశం పార్టీకే నష్టం, చంద్రబాబు నాయుడు గారికే నష్టం. కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారు అనే అభిప్రాయం కలుగుతుంది అందరికీ. ఫైబర్ నెట్ విషయంలో జీవిరెడ్డి ఆవేదన కరెక్టే అనేది రాష్ట్రంలో ఈ విషయాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ భావిస్తున్నారు. కానీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రహించకపోవడం విచిత్రం. క్షేత్రస్థాయిలో జనం ఏమనుకుంటున్నారు అనే విషయం తెలియడం లేదన్నమాట చంద్రబాబు గారికి. ఫైబర్ నెట్ విషయంలోనే ఆయన కనుక నిజంగా పోలు పెడితే 90%, 95% సాటిస్ఫాక్షన్ ఇట్లాంటివి చెప్తుంటారు కదా. ఈ అంశం మీద ఒకవేళ నిజంగానే ఒక పోలు కనుక పెట్టి ఉంటే తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు, ప్రభుత్వం వారు కావచ్చు, ఖచ్చితంగా ఈ విషయంలో జీవిరెడ్డి మాట్లాడిన మాటలు చాలామందికి నచ్చినాయి. కార్పొరేషన్ల చైర్మన్గా ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ప్రభుత్వంలో వివిధ రకాల పదవులకి నామినేట్ అయిన వాళ్ళు కానీ ఈ రకంగా ప్రోయాక్టివ్గా ఉండాలి అని జనం అనుకుంటున్నారు అనే విషయం అర్థమయ్యేది చంద్రబాబు నాయుడు గారికి. ఎప్పటికప్పుడు తెప్పించుకుంటా ఉంటాం ఫీడ్బ్యాక్ అని చెప్తారు. మరి ఆ రకంగా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ సమాచారం వచ్చి ఉండాలి. ఆ జీవిరెడ్డి చేసిన పని చాలామంది అభినందిస్తున్నారు. ఎందుకంటే ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక, ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక ఇనిషియేటివ్. అటువంటి ఇనిషియేటివ్ని బాగా చేద్దాము అని చెప్పి జీవిరెడ్డి ప్రయత్నిస్తే అతన్ని స్నబ్ చేయటం ఏంటి అని అందరూ అనుకున్నారు. అంటే స్నబ్ చేసే ముందు జనం ఏమనుకుంటున్నారు అనే విషయం చంద్రబాబు నాయుడు గారి దాకా వెళ్ళలేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. జీవిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చాలా దెబ్బ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అనుమానాలు రేకెత్తించేటువంటి పరిణామం ఇది. తన వాళ్ళు ఎవరు, తనకు అండగా నిలబడేది ఎవరు, తన కష్టకాలంలో ఆదుకునేది ఎవరు అనే విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి అవగతం కావడం లేదా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరో కూడా కష్టకాలంలో ఆయన పార్టీని కానీ ఆయన్ని కానీ ఆదుకోరు. అయినా కూడా పదే పదే ఆయన ఎందుకు ఈ ఐఏఎస్ ఆఫీసర్ల మీద, బ్యూరోక్రాట్ల మీద అంత ఎక్కువ ఆధారపడతాడు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే జుట్టు పీకుంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల దూరంగా పెట్టాలి, నమ్మకూడదు అనేది కాదు ఇక్కడ పాయింట్. వాళ్ళ పాత్ర వాళ్ళకు ఉంటుంది ప్రభుత్వంలో. కానీ రాజకీయ నాయకత్వాన్ని బ్యూరోక్రసీకి సబార్డినేట్ చేయకూడదు. బ్యూరోక్రసీ అనేది పొలిటికల్ డిసిషన్స్కి లోబడి పనిచేయాలి, అంతేకాని బ్యూరోక్రసీకి లోబడి పొలిటికల్ లీడర్షిప్ పనిచేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో పొలిటికల్ లీడర్షిప్ మీద నమ్మకం ఉండదు. వీళ్ళంతా కూడా పవర్ కోసమో డబ్బు కోసమో ఉన్నారు అనే అభిప్రాయం ఉండొచ్చు ఆయనకి. కానీ మొత్తం పొలిటికల్ లీడర్షిప్ని ఒకే గంట కట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్త తరం వస్తోంది, వాళ్ళల్లో చాలామంది రాష్ట్రానికి ఏదో చేయాలి అనేటువంటి తపంతో ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా మీరు మిగతా వాళ్ళలాగా ఏదో పొలిటికల్ లీడరు వచ్చాడు, ఒక నామినేటెడ్ పదవి ఇచ్చాం, ఆ హోదాను అనుభవించి పోండి అన్నట్టుగా ట్రీట్ చేయకూడదు. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తున్నటువంటి పొరపాటుని గ్రహిస్తారేమో చూడాలి.